సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి పర్సనల్ రిక్వెస్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 15K సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్. అదంతా మీ లవ్ అండ్ మీ వల్ల అయ్యింది. అండ్ రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ రోజు నేను ఇచ్చిన ట్రేడ్ ఏమైంది, మొత్తం దాని గురించి మాట్లాడదాం. ఓకేనా, ఈరోజు మనం యాక్చువల్గా నిన్న ఏం మాట్లాడుకున్నాం, సో దాన్ని బట్టి మాట్లాడదాం. నిన్న నేను మీకు 2 లెవెల్స్ ఇచ్చాను. ఒక హై, ఇది హై అండ్ ఇది లో, ఈ లో. ఓకే, ఇది నిఫ్టీ 50 చెప్తున్నాను, బాగా వినండి. హై దగ్గరకు వస్తే మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ కానీ దీని కింద ఇట్లా ఒక ప్రైస్ యాక్షన్ చేసి పైకి వెళ్తే ఇక్కడ నేను సిఈ బై చేస్తా. ఓకే, అదే విధంగా ఇలా పైన ప్రైస్ యాక్షన్ చేసినా నేను సిఈ బై చేస్తా అని చెప్పా. ఓకే, ఈ 2 విషయాలు మాట్లాడుకున్నాం. అదే విధంగా మార్నింగ్ ఒకవేళ స్టార్టింగే నెగిటివ్ క్యాండిల్ కనిపిస్తే పిఈ బై చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకు చూపించను? రీజన్, ఆల్రెడీ మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్. ఓకే, నిన్న కూడా ట్రెండింగే అయ్యింది. సో కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి రావచ్చు అది. సో అది నేను చెప్పినట్టే ఇట్లా వచ్చి ఇలా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ హాఫ్లోనే మార్నింగ్ కనిపించగానే బై చేయనని నేను అనుకున్నాను. అదే విధంగా ఏమైంది, మార్నింగ్ ఇట్లా నెగిటివ్ క్యాండిల్ వచ్చి షార్ప్ ఫాల్ అయింది కింద వరకు. ఇక్కడ ఎక్కడే సపోర్ట్ తీసుకుంటాం, మళ్ళీ మధ్యలో వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుందాం అనుకుంది, మార్కెట్ పడింది. ఓవరాల్గా నిఫ్టీలో జరిగింది ఇది. నిఫ్టీలో నా ట్రేడే ట్రిగ్గర్ అవ్వలేదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది చెప్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ రండి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చారు చూడండి, బాగా వినండి. ఇక్కడ 9th ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది, మార్నింగ్ రాగానే పడింది. తర్వాత చాలాసేపు కన్సాలిడేట్ మెల్లిగా మార్కెట్ ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ అయింది. అంటే నేను చెప్పా, ఒకవేళ ఇలాగ మార్కెట్ ఫ్లాట్ అయినా గ్యాప్ అప్ అయినా గ్యాప్ ఉండినా ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్తే, అంటే ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, కింద నుంచి ఇలా వచ్చింది. సో కింద నుంచి ఇలా వచ్చి ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి పైకి బ్రేక్ అవుట్ ఇస్తే ఇక్కడ నేను సిఈ పొజిషన్ ఎంటర్ అవుతానని చెప్పా. ఓకే, ఇప్పుడు ఏమైంది చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి ఓవరాల్గా వచ్చింది, ఈరోజు ఫ్లాట్ వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, సేమ్ కన్సాలిడేషన్ పైకి వెళ్ళింది. ఇప్పుడు నాకు ఈ పాయింట్లో పర్టికులర్ ఈ పాయింట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్లస్ వాల్యూమ్ అన్ని చూస్తే హ్యూజ్ ఉంది. 41,700లో చాలా గట్టిగా స్ట్రాంగ్గా కూర్చున్నారు. చాలా స్ట్రాంగ్ ఉంది 41,700. నాకు క్లియర్ కట్ సిగ్నల్ ఏంటంటే ఇది బ్రేక్ అవుదని నాకు అర్థమైంది. పాయింట్ నాకు ఏమర్థం, ఇది బ్రేక్ అవుదని. ఎగ్జాక్ట్ ఇక్కడ ఒక నెగిటివ్ క్యాండిల్ కనిపించగానే పుట్ బై చేసా. బాగా ఏమంటే పుట్ బై చేసా. ట్రేడ్ కూడా అదే చెప్పా. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. దాని మార్కెట్ చాలా కిందకి వెళ్ళింది, అది అనవసరం. బట్ ఇక్కడికే ఆల్మోస్ట్ 205 దగ్గర కొనింది. నేను ఎగ్జిట్ అయ్యేసరికి 355 దగ్గర ఎగ్జిట్ అయ్యా. ఓకే, అది బట్ 550కి వెళ్ళిపోయింది. అది తర్వాత విషయం, ఇది తర్వాతలో అండి. బట్ 205 దగ్గర 355కి నేను ఎగ్జిట్ అయ్యి ఈవెన్ చాలా మంది మన 100 రూపీస్ గ్రూప్ లో కూడా 100 పాయింట్స్ దగ్గర 150 పాయింట్స్ దాకా క్యాప్చర్ చేశారు. ఈరోజు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టమన్నాను అందుకే. ఎందుకంటే ఇప్పుడు రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, బ్యాంక్ నిఫ్టీ సింపుల్ గా 41,700లో మంచి రెసిస్టెన్స్ ఉంది. సో మీరు ఫస్ట్ 41,000, ఓకే 41,687 అంటే 41,700 అనుకోండి. ఎగ్జాక్ట్ లెవెల్ అంటే లెవెల్ దగ్గర కాదు కదా, కొద్ది పైన కింద కూర్చుంటారు కాబట్టి ఇదంతా ఒక జోన్. 41,000 ఓకే, అంటే 41,700 దగ్గర నుంచి 41,687 ఇదంతా ఒక జోన్ కింద కన్సిడర్ చేయండి. ఒక జోన్, లెవెల్ అంటే లెవెల్ పెడుతుంది కదా, లెవెల్ పెట్టుకోకుండా ఇది ఒక జోన్ పైన. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ గా ఏదైనా సపోర్ట్ ఉంది మార్కెట్, ఆ సపోర్ట్ దగ్గరకు వస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్ చాలా క్రిటికల్ సపోర్ట్ ఇదనమాట. ఓకే, 41,158. ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయిందా, బాగా ఇది కానీ బ్రేక్ అయిందా, మళ్ళీ దీనిలోకి రావడం కష్టం. మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ అవ్వడం కష్టం. మార్కెట్ మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సులు కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నా, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఈ ఎగ్జాక్ట్ ప్రీవియస్ ఇదొక రేంజ్, ఇప్పుడు అదే రేంజ్ లో కన్సాలిడేషన్ కనిపిస్తుందా? నేను మొత్తుకుంటున్నాను ముందటి నుంచి ఇదే రేంజ్ కన్సాలిడేషన్, ఇప్పుడు ఇదే రేంజ్ కన్సాలిడేషన్. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. ఈసారి కానీ ఇది బ్రేక్ అయిందా, ఆల్రెడీ కింద సైడ్ బ్రేక్ అయింది, పైకి వచ్చింది. ఈసారి కానీ ఇది బ్రేక్ అయితే మార్కెట్ నిజం చెప్తున్నా బూమ్, మళ్ళీ 44,000 దాకా వెళ్ళిపోద్ది మార్కెట్, బ్రేక్ అప్ సైడ్ అయితే. బట్ ప్రెసెంట్ అయితే కన్సాలిడేషన్ స్టేజ్ లో ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏమవ్వచ్చు మాక్సిమం రేపు అయితే ఫ్రైడే కాబట్టి మోస్ట్లీ మొమెంటం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా ఒక గ్యాప్ అప్ గానే గ్యాప్ డౌన్ ప్లాన్స్ చెప్తున్నా. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇది 41,700 రెసిస్టెన్స్ కాబట్టి ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చి దెన్ మార్కెట్ మళ్ళీ 41,000 కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు మీరు 41,700 దగ్గర వాల్యూమ్ ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఇది ఇక్కడే ఉంటుందా, ఇక్కడ నుంచి ఎక్కడైనా 42,000 దగ్గర కానీ 42,400 కానీ పైకి షిఫ్ట్ అవుతుందా అనేది మీరు చూడాలి. ఇది కానీ మీకు అర్థమైంది అనుకో, షిఫ్టింగ్ వీళ్ళు 41,700 నుంచి మెల్లిగా 42,000 కానీ 42,400 పైకి షిఫ్ట్ అవుతున్నారని దాని అర్థం
వాళ్ళు ఎక్కడ లేరు, ఇక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఇంక 42,700 కాయదు. ఇక్కడ నుంచి ఈజీగా బ్రేక్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోద్ది పైకి. సో ఇక్కడ ఈజీగా మనం ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది ఎప్పుడు జరుగుతుంది? గ్యాప్ పోపునే ఈ పైకి వచ్చి 41,700 దగ్గర కన్సోలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయితే వాళ్ళు పైకి పరిగెడతారు. ఈ కన్సోలిడేషన్ స్టేజ్ లోనే వాళ్ళందరూ పైకి వెళ్తారు. ఓకే, అది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. మన ఇందులో సెన్సిబుల్ లో కూడా మీకు తెలిసిపోద్ది, మీరు అబ్జర్వ్ చేయండి. లేదంటే ఇందులో కూడా నేను చెప్తాను ఏ వెబ్సైట్, అందులో కూడా మీరు చూడండి. ఓకేనా? నెక్స్ట్ థింగ్, ఒకవేళ ఇక్కడ కానీ కన్సోలిడేట్ అయ్యి మళ్ళీ మార్కెట్ కానీ పడిందంటే మళ్ళీ నేను ఇక్కడ పుట్ బై చేయడానికి ట్రై చేస్తాను, మళ్ళీ అది కిందకే వస్తుంది. ఈ జోన్ లో ఉండిపోతే మోస్ట్లీ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి వీలైతే. ఓకేనా? నెక్స్ట్ నిఫ్టీ 50 కూడా, నిఫ్టీ 50కి ఒక 2 లెవెల్స్. స్టార్టింగ్ రెసిస్టెన్స్ అయితే అదే 17,788. బట్ సపోర్ట్ నిఫ్టీ 50కి క్రీషియల్ సపోర్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే 17,629. అదేంటన్నా బ్రేక్ అయిపోయి కింద కదా క్లోజింగ్ ఇచ్చిందని మీరు అనుకోవచ్చు. ఇది ఓకే, కింద కింద క్లోజింగ్ ఇచ్చినా నేను ఈ క్లోజింగ్ ని కన్సిడర్ చేయను, నేను ఈ సపోర్ట్ నే పట్టుకుంటా. 17,629 ఈజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ పైన 17,788 ఈజ్ ఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రెండింటిని బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మార్కెట్ సేమ్ నిఫ్టీలో కొద్దిగా స్లోగా మూమెంటం ఉంటుంది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ దగ్గర తీసుకొని లేదా ఈ క్లోజింగ్ ఈ సపోర్ట్ జోన్ లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే ఐ విల్ ట్రై టు బై కాల్. బట్ అది ప్రైస్ యాక్షన్ బట్ ఇలా వెళ్తేనే నేను బై చేస్తాను. హైస్ బ్రేక్ అయితే అది ఒకవేళ ఓపెన్ అవడం గ్యాప్ అప్ అయ్యి దీని దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయితే మాత్రం కన్ఫర్మ్ గా పుట్ బై చేస్తాను, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ లెవెల్స్. ఓకే, సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. బట్ నాకు ప్రెసెంట్ అయితే ఇదే సపోర్ట్ అనమాట. 17,629 ఇది అదే సపోర్ట్ కన్సోలిడేషన్ జోన్ కూడా. ఇది ఎగ్జాక్ట్ ఒక జోన్. సో ఇక్కడ నేను మీరు కిందకి వెళ్ళిపోయింది కదా అంటే నేను చెప్తున్నాను కదా, నేను ఇదే సపోర్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. ఓకేనా? జస్ట్ ఈ 2 లెవెల్స్ పెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎక్కడ ఎంట్రీ ఇచ్చాను ఎగ్జాక్ట్ చెప్తాను చూడండి. ఎగ్జాక్ట్ ఎంట్రీ ఈ లెవెల్ చెప్పా. ఓకే, ఈ లెవెల్ చెప్పా, ఇక్కడ ఎంట్రీ ఇచ్చా. చూడండి ఎంత టాప్ లో ఇచ్చాను. నాకు ఇక్కడే తెలుసు మార్కెట్ ఎక్కడ నుంచి కరెక్ట్ గా ఈ క్యాండిల్ నుంచి రివర్స్ అవుద్దని. ఓకే, నాకు తెలుసు అంతే. అది ఎలా తెలుసు ఏంటంటే కొన్ని టూల్స్ వాడదాం, దాన్ని బట్టి తెలుస్తాయి. సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ రివర్స్ అవుద్దని, ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ లో వరకు, అంటే ఓవర్ గా ఫాలో అవ్వదు. రెసిస్టెన్స్ స్ట్రాంగ్ గానే ఉంది కదా, సెల్లర్ బయర్లు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు, ఇక్కడ వరకు వస్తుంది అనుకున్నా. యాస్టిస్ నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయించాను అందరికి సేఫ్ గా, ఇక్కడ బుక్ చేస్తాం. తర్వాత మార్కెట్ చాలాసేపు కన్సోలిడేట్ అయింది చూడండి ఈ జోన్ లో. మేబీ ఇక్కడ ఛాన్స్ ఉంది పైకి రావచ్చు. బట్ ఇక్కడ ఏమైంది, మళ్ళీ మార్కెట్ పడింది, మళ్ళీ ఇక్కడ కొంచెం కన్సోలిడేట్ అయ్యింది, మళ్ళీ దాని మార్కెట్ పడింది. ఓకే, ఈ కన్సోలిడేషన్ స్టేజ్ లో మీరు ఎవరు ఉండలేరండి. నేనైనా పేషెన్స్ గా వెయిట్ చేయలేను, భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రాఫిట్ ఇక్కడ ఇంతలారా చేతికి ఇంత ప్రాఫిట్ వచ్చినప్పుడు, దగ్గర 130-140 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడు మేబీ సడన్ గా ఒక క్యాండిల్ గ్రీన్ వచ్చింది అనుకో, ప్రాఫిట్ కాస్త లాస్ లోకి వెళ్ళిపోద్ది. సో కన్సోలిడేట్ అయినప్పుడు ఏమో కన్సోలిడేట్ అవుతుందో బయింగ్ ప్రెషర్ తెలియదు, అది భయం అందరికీ ఉంటది. సో ఎవరైనా ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ వరకు వెయిట్ చేస్తాం అంటే నమ్మొద్దు. అది కొన్నిసార్లు అవుతుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ మార్నింగ్ ప్రాఫిట్ లో ఉన్నారు, మంచి ప్రాఫిట్ లో. సెకండ్ హాఫ్ మళ్ళీ మీకు ఒక ట్రేడ్ దొరికింది, ఆ ట్రేడ్ ఇలా రన్ అయింది. సో మీరు ఏం చేస్తారు, ట్రైలింగ్ స్టాప్లెస్ ట్రైల్ చేస్తూ వస్తూ వచ్చారనుకో, అది పర్లేదు, ఆ బిగ్ ప్రాఫిట్. ఎందుకు, ఒకవేళ మార్కెట్ సడన్ గా తిరిగి మీకు కాస్ట్ వచ్చినా మీరు ఎగ్జిట్ అయిపోతారు. అంటే ఇది నో లాస్ నో ప్రాఫిట్ నో ట్రేడ్, నో లాస్ నో ప్రాఫిట్ నో ట్రేడ్ ఇది. బట్ మార్నింగ్ ట్రేడ్ లో ప్రాఫిట్ ఉంది కాబట్టి మీరు మార్నింగ్ ట్రేడ్ ప్రాఫిట్ ఇంటికి పట్టుకెళ్ళరు. అది ఎప్పుడు జరుగుతుంది, అలా మార్నింగ్ వస్తేనే అలా మీరు బిగ్ మూమెంటం అనేది క్యాప్చర్ చేయగలరు. నార్మల్గా అయితే కష్టం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఆప్షన్ చైన్ లోకి వెళ్దాం. ఆప్షన్ చైన్ లోకి వచ్చేసరికి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి ఏమైనా బిల్డప్స్ అయ్యేమో చూద్దాం. 16th మార్చ్ చూడండి, ఆల్మోస్ట్ 41,500 42 ఈ రెండు దగ్గరలో ఉంది వాల్యూమ్. అంటే అబ్జర్వ్ చేయండి, పుట్ సైడ్ ఏం పెద్దగా లేదు, కాల్ సైడ్ కొద్దిగా ఉంది గట్టిగా. నిఫ్టీ 50 ఏమైనా ఉంది అంటే నిఫ్టీ 50 అబ్జర్వ్ చేయండి, 17,700 తర్వాత ఎక్కడా లేదు. పుట్ సైడ్ అయితే అసలే లేదు, ఓన్లీ 17,700 ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెప్పాను కదా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లన్నీ అబ్జర్వ్ చేయండి చాలు. ఓకేనా? నెక్స్ట్ ఓఐడి కోడింగ్ లో చూడండి, నిఫ్టీ కాల్ రేటింగ్ ఎక్కువ జరిగింది, పుట్ రేటింగ్ తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు తెలిసి కాల్ రేటింగ్ ఉంది, ఇంకా పెరిగి అంటే కాల్ రేటింగ్ ఉంది, ప్లస్ కొన్ని పొజిషన్స్ హోల్డ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 40 దగ్గర 4 crores దగ్గర ఇంకా పొజిషన్స్ ఉన్నాయి. పుట్ మొత్తం మైనస్ అయింది. అండ్ నిఫ్టీ 50 చూస్తే నిఫ్టీ 50 కూడా ఇంకా పుట్ కాల్ రేటింగ్ కొన్ని హోల్డ్ లో ఉన్నాయి, అంటే 5 crores దగ్గర సమ్ 37 crores పుట్ రేటింగ్ మైనస్ అయ్యింది అంతే. ఓకే, లాస్ట్ 60 minutes లో నిఫ్టీ 50 షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ దూరాడు, చూసారా? బిగ్ ప్లేయర్ దూరాడు. లాంగ్ బిల్డప్ కూడా బిగ్ ప్లేయర్ దూరాడు. బట్ ఓవరాల్ గా బిగ్ ప్లేయర్లు దూరారు. ఓపెన్ ఇంట్రెస్ట్ హ్యూజ్ వచ్చింది.
ఇది కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఏమైంది చూడండి లాస్ట్ 60 మినిట్స్ లో. ఇప్పుడు బయర్ ఉన్నాడా పోయాడా అనేదే తెలియదు. బయర్ ఇక్కడ చూడండి. బయర్ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ విషయం చూడండి. షార్ట్ బిల్డప్ ఒక నార్మల్ ప్లేయర్, షార్ట్ కవరింగ్ ఒక సెల్లర్, నాచ్ అనే సెల్లర్ వచ్చాడు. షార్ట్ బిల్డప్ మళ్ళీ సెల్లర్. లాంగ్ అన్వైండింగ్ చూడండి, బిగ్ ప్లేయర్లు కొంతమంది ఎగ్జిట్ అయ్యారు. లాంగ్ అన్వైండింగ్ వచ్చింది అంటే బిగ్ ప్లేయర్లు ఎగ్జిట్ అవడం వల్ల మార్కెట్ ఫ్లోలో పడింది తప్ప షార్ట్ అంటే షార్ట్ బిల్డప్ రాలే, అంటే ఫ్రెష్ బయింగ్ రాలే. బై పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్ పడింది. కొత్త పొజిషన్స్ ఇక్కడ యాడ్ అవ్వలేదు అనమాట. ఓకే. ఇది కొద్దిగా కొత్తగా ఉన్న వాళ్ళు కొద్దిగా కాంప్లికేటెడ్, బట్ చూడగా చూడగా మీకు అర్థమైపోద్ది. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్కి వచ్చేసరికి ప్రజెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్ లో నడుస్తుంది అండ్ నెగిటివ్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే చూడండి, ప్రీవియస్ నేను ఈ లెవెల్స్ పెట్టుకోండి మీరు కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీలో. ప్రీవియస్ ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ ఉండాలి. ఓకే. మార్కెట్ పడింది, చాలా రోజుల తర్వాత రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి వెళ్ళింది, మనకి గ్యాప్ అప్ కనిపించింది. నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ ఉంది, గ్యాప్ అప్ పైనంత మాత్రం కాదు, ఎందుకంటే మార్కెట్ కి పైన ఇంకొక రెసిస్టెన్స్ ఉండేది అనమాట. ఇగో ఇది ఇక్కడ చూడండి మీరు, మార్కెట్ ఎంత కన్సోలిడేట్ అయ్యిందో, మార్కెట్ పైన ఇక్కడ కన్సోలిడేట్ అయింది, ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పడింది. ఇప్పుడు మనకి రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి, అదే జరిగింది చూడండి. ఇదే రెసిస్టెన్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది, ఇప్పుడు రెసిస్టెన్స్ కింద ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నేను చూడాల్సింది ఎస్జిఎక్స్ నిఫ్టీలో, ఇప్పుడు ఇది కంటిన్యూ అవుద్దా ఈ ఫాల్, మళ్ళీ ఈ లెవెల్ వరకు వస్తుందా అంటే 17,520 ఇక్కడ వరకు వస్తుందా, ఏదైతే బ్రేక్ చేసి వెళ్ళిందో, ఇక్కడ చాలాసేపు ఫాల్ టైప్ బ్రేక్ చేసి వెళ్ళిందో ఇక్కడ వరకు వస్తుందా, ఇక్కడ నుంచే కొద్దిగా టర్న్ అయిపోయి పైకి వెళ్ళిపోద్దా అనేది నేను చూడాలి. ఇక్కడ నుంచి టర్న్ అయిపోయి పైకి వెళ్ళిపోతే దాని రెసిస్టెన్స్ ఇంక దేనికి పని చేయట్లేదు, ఇక్కడ కిందకు వచ్చింది రెసిస్టెన్స్. ఓకే. ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎస్జిఎక్స్ నిఫ్టీలో. అది బీటీఎస్ తీస్తే చూడండి, లేకపోతే లేదు. బట్ మిగతా డౌ జోన్స్, డాక్స్ అన్ని కొద్దిగా నెగిటివే ఉన్నాయి, నెగిటివ్ పర్ఫార్మ్ చేస్తున్నాయి, నెగిటివే ఉన్నాయి. ఓకేనా. మీరు ఈవెన్ బీటీఎస్ తీసుకెళ్ళా, మేము ఈరోజు పుట్టు తీసుకెళ్లే వాళ్ళమేమో మా బీటీఎస్ స్ట్రాటజీ ప్రకారం. సో మాకు అడిగితే మేమైతే పుట్టు తీసుకెళ్తాం. ఒకసారి ఆగండి, అది కూడా చెప్పేస్తాం. మా బీటీఎస్ స్ట్రాటజీ ప్రకారం మేము ఎగ్జాక్ట్ గా ఏం తీసుకెళ్తాం, ఎస్ పుట్టే తీసుకెళ్తాం. ఓకే. మోస్ట్లీ పుట్టుని తీసుకెళ్తాం, లేదా కాల్ తీసుకెళ్తాం, లేదా రెండు కాల్ పుట్ రెండు తీసుకెళ్తాం. అయితే పుట్టు లేదా కాల్, లేదా కాల్ పుట్ రెండు తీసుకెళ్తాం, డిపెండ్స్ మార్కెట్ బట్టి. ఓవరాల్ గా అయితే మేము ఇదనమాట మార్కెట్. సో నెక్స్ట్ ఇంకా టెలిగ్రామ్ లో గ్లోబల్ మార్కెట్ కూడా మీరు చూస్తే టెలిగ్రామ్ లో ఈరోజు చూపిస్తాను ఆ ట్రేడ్. ఇది మా కోర్స్ గ్రూప్, ఇక్కడ మా అన్ని జరుగుతుంటాయి. ఇది కాకుండా ఎస్ ఇక్కడ మా వీక్లీ పొజిషన్స్ కూడా అక్కడ, ఈ వీక్ నెక్స్ట్ వీక్ పొజిషన్స్ కూడా మేము తీసుకున్నాం మా కోర్స్ గ్రూప్ లో. సో మార్నింగ్ వచ్చే న్యూస్ ఉంది, ఒక వాయిస్ మెసేజ్ పెట్టాను. దాని తర్వాత నేను లెవెల్స్ చెప్పాను చూడండి. ఇవి ఈ విధంగా చేస్తే, ఒకవేళ ఈ విధంగా మార్కెట్ చేస్తే ఇక్కడ 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 పి బై, ఇక్కడ ఇక్కడ సి బై అని చెప్పా. ఈ విధంగా అనుకున్నట్టు ఇలా చేస్తే పి బై సి బై అని చెప్పాం. తర్వాత మార్కెట్ బిహేవ్ అవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నేను ట్రేడ్ ఇచ్చాను చూడండి, ఇంకా లెవెల్ దగ్గర కూడా వెళ్ళలేదు మార్కెట్. 41,659 ఈజ్ ఎ లెవెల్. బాగా వినండి, ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ లెవెల్ దగ్గర బై చేయాలి, ఇక్కడ నుంచి కిందకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది అని చెప్పా. ఇన్ కేస్ ఇది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇదే 41,751, ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వస్తుంది. ఓకే. ఈ రెండు ప్లాన్ లో ఉండాలి నా మైండ్ లో. ఓకే. ఆ ప్లాన్ ప్రకారం మార్కెట్ ఫస్ట్ నెగిటివ్ రిజెక్షన్ అంటే నెగిటివ్ క్యాండిల్ కనిపిస్తే వెంటనే నేను అన్నాను యాడ్ పిఈ 41,900 బై పిఈ నౌ అని చెప్పా. బై పిఈ నౌ 1148 కి. ఇప్పుడు మీకు క్యాండిల్ చూపిస్తా చూడండి. ఆల్మోస్ట్ ఇగో 1148 అంటే 40 నుంచి 45, 46, 47, 40, ఇది 1148. ఈ మూడో క్యాండిల్, ఈ రెండో క్యాండిల్, మూడో క్యాండిల్లో ఇక్కడ బై చేసామన్నా, ఎందుకంటే నెగిటివ్ కనిపించింది. నేను ఎక్కడ చెప్పా, ఇది ఇక్కడ చెప్పా లెవెల్, బట్ నెగిటివ్ మార్కెట్ అక్కడ వరకు వెళ్ళలేదు, కానీ ఎగ్జాక్ట్ అక్కడ నుంచి రిజెక్షన్ తీసేసుకుంది. సో మీరు చూడొచ్చు, ఇగో నా పెట్టాను, ఇగో ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్ 41,659 ఎగ్జాక్ట్ తోక విత్ అనేది టచ్ చేసింది. నేను చూస్తున్నాను విత్ పైకి వెళ్తుందా, రిజెక్షన్ తీసుకుంటుందని. విత్ టచ్ చేసింది. నెక్స్ట్ ఇమీడియట్ హ్యూజ్ వాల్యూమ్ తో ఒక మంచి క్యాండిల్ వచ్చింది. దట్ ఈస్ క్లియర్ కట్ సిగ్నల్ దట్ మార్కెట్ విల్ గో డౌన్. నేను వెంటనే అక్కడ పీ బై చేయమన్నాను, అందరికీ టార్గెట్ కోసం వెయిట్ చేయమన్నాను. సో ఇది 205 నా ట్రేడ్ ఇది. అలాగే కంటిన్యూగా మార్కెట్ కాస్ట్ టాప్ లైట్ పెట్టమన్నాను. తర్వాత మార్కెట్ మంచి ర్యాలీ ఇచ్చింది. తర్వాత నేను ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోమన్నాను, ఇంకొద్దు ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని. ఇది ఇందులో చెప్పాను, మా కోర్స్ వాళ్ళకి కూడా దీని గురించి చెప్పాను, కానీ ట్రేడ్ తీసుకోమనలేదు. ఎందుకంటే మా టీమ్ గ్రూప్ లో ఇక్కడ మార్నింగే ట్రేడ్ అయిపోయింది. ఎందుకు మార్నింగే ట్రేడ్ అయిపోయింది అంటే అది కూడా మీకు చూపిస్తాను, ఆగండి. మా ఇండికేటర్స్ లోకి వెళ్ళి ట్రేడ్ విత్ ఏడి ఇక్కడ మా మార్నింగే ట్రేడ్ ఎందుకు అయిపోయిందంటే, ఒకసారి రండి, ఈరోజు 9th. ఓకే. 9th ఇక్కడ చూడండి, 9th మా మార్నింగ్ ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది చూసారా, సెల్ సిగ్నల్. సో ఇక్కడే మా ట్రేడ్ ఇనిషియేట్ అయిపోయింది మార్నింగ్. ఇక్కడే మా ట్రేడ్ ఇనిషియేట్ అయిపోయింది. ఇక్కడ 1:1 1:2 ప్రాఫిట్ బుకింగ్ చేస్తాం.
ప్రాఫిట్ మార్నింగ్ ఇక్కడే 1:2 ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడే 1:2 ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. మనం డన్ కూడా చెప్పాం. ఇంకా రోజంతా కూర్చొని మార్కెట్ లో ఫైట్ చేయొద్దు, ఎందుకంటే మోస్ట్లీ ఎక్స్పైరీ కాబట్టి సైడ్ వేస్ మూమెంటం ఉంటుంది అని. అక్కడ మార్నింగ్ ట్రేడ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మీకు నేను మంచి ట్రేడ్ ఇక్కడ దొరుకుతుందని చూసి ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చాను. అయినా మన సిగ్నల్ కూడా పెట్టుకున్నా, నేను ఎక్కడ ఇచ్చాను నాకు వాల్యూమ్ బట్టి నేను ట్రేడ్ ఇచ్చాను. అట్ ద కాస్ట్ టు కాస్ట్ మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు నా సెల్ సిగ్నల్ కూడా నాకు కన్ఫర్మ్ చేసింది మార్కెట్ కిందకి వెళ్తుందని. ఓకే, అది తర్వాత ఇది మా టీం వాళ్ళకి మాత్రం, కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. సో ఆ తర్వాత మంచి ప్రాఫిట్లు ఇచ్చాయి. ఓవరాల్ గా ఈ 4,000 ఒకటి చాలా మంది తీసుకోలేదు. ఈసారి గట్టిగా అడిగా స్క్రీన్ షాట్స్, ఎందుకంటే స్క్రీన్ షాట్స్ పెడితేనే కదండి తెలుస్తాయి. లేకపోతే నేనేదో డైలీ ప్రాఫిట్లు వచ్చాయని ఉత్తిన అబద్ధం చెప్తున్నానేమో అనుకుంటారు చాలా మంది. అందుకు ఈసారి స్క్రీన్ షాట్లు అడిగాను, పెట్టాను, వాళ్ళందరికి చెప్పాను. మా మార్నింగ్ ట్రేడ్ చూపిస్తాను అండి. మా మార్నింగ్ ట్రేడ్ అయితే ఇగో ఇది మా కాస్ట్ టు కాస్ట్ 1:2 టార్గెట్ వచ్చింది చూసారా, అది నిఫ్టీలో ట్రేడ్ చేస్తాం మేము. 1:2 టార్గెట్ వచ్చింది, డన్. సో ఆ విధంగా మా మార్నింగ్ ఒక ట్రేడ్ అయిపోతే మేము సెకండ్ హాఫ్ మనకి రోజంతా కూర్చొని ట్రేడ్ చెయ్యం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. మీరు కూడా ఇదే విధంగా డిసిప్లిన్ అనేది ఫాలో అయితేనే మీకు బాగుంటుంది. ఓకే, క్లియర్. సో ఇంకా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ ఈ వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. దయచేసి ఇది కాదు వినండి, ఇది కాదు. ఓకే, వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ ఏందో తెలియకపోతే 7001456759 ఇది నా వాట్సాప్ నెంబరు. ఈ మెసేజ్ చేయండి, కోర్స్ డీటెయిల్స్ పంపిస్తా, కావాలంటే టెలిగ్రామ్ లింక్ పంపిస్తా, మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇదే నా నెంబర్. క్లియర్. టేక్ కేర్, బాయ్ బాయ్.